అంటే ఒక గిరిజన బిడ్డను ఒక ఎస్టీ బిడ్డను నువ్వు కొట్టనీకి అదే ఎస్టీలతో ఎస్టీల మీద కేసులు పెట్టి నీకు కొడుకొచ్చినావా? నువ్వు దేనికి వచ్చినావు? ఆదమరిసి నువ్వు ఈ విధంగా నువ్వు పోతే మాత్రం ఖచ్చితంగా పాలకుర్తి ప్రజల్ని ఖచ్చితంగా చెప్పు దెబ్బలు కొడతారు. ఖచ్చితంగా మీకు రానున్న ఎలక్షన్స్లో మీకు మొత్తం కంప్లీట్గా ఏదైతే నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయో చూసుకోండి. అందులో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందనుకుంటున్నారా? 100%. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, అయితే బాధిత కుటుంబ సభ్యుని దగ్గరికి వెళ్ళి ఏంటంటే మాకు పైనుంచి ఒత్తిడి వచ్చింది, పైనుంచి అంటే ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు పైనుంచి? ముఖ్యమంత్రి చెప్తున్నాడా, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడా, లేకపోతే మంత్రులు చెప్తున్నారా, లేకపోతే స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే నథింగ్ బట్ ఏదైతే హైకమాండే కదా, హైకమాండ్ మా పైనుంచి వస్తూ ఒత్తిళ్ళు వస్తున్నాయంటే పైనుంచి ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డే కదా. అంటే ఆర్జీ టీవీని చూసి రేవంత్ రెడ్డి అంటూ భయపడుతున్నాడు అన్నట్టు, అంతే కదా. ఇంట్రాగేషన్ పేరుతోటి మార్నింగ్ నుంచి నిన్న నైట్ వరకు బ్రదర్ నరేట్ తిప్పుతా ఉన్నారు, ఇంటికి తీసుకొస్తా ఉన్నారు, సిస్టమ్ తీసుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా చేయడానికి బ్రదర్ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయలేదు, ప్రజల పక్షాన ఉండి కొట్లాడిండు, ప్రజల కోసమే కొట్లాడినందుకు ఈ విధంగా చేయడం మీరేం చూస్తారు? ఆర్జీ టీవీకి సంబంధించిన ఏదైతే రాజ్ కుమార్ను ఇంటరాగేషన్ పేరుతోని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టడం, ఆయన ఏమన్నా మావోయిస్టా, లేకపోతే ఆయన ఏమన్నా ఇల్లీగల్ పని చేసిండా, దందాలు చేసిండా, స్మగ్లింగ్ చేసిండా, లేకపోతే ఇంకేమన్నా నోట్ల కట్టలు మోసుకొచ్చిండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి? అది కాదు కదా. నోట్ల కట్టలు మోసుకొచ్చినాడు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు దొంగ. అరే ప్రజల కోసం కొట్లాడటం నువ్వు జైలు ఎట్లా పెడతావు? నువ్వు ఏ విధంగా ఇంటరాగేషన్ పేరుతో కస్టడీకి తీసుకుంటావు? కస్టడీ తీసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి హార్డ్ డిస్కులు కంప్యూటర్లు అవన్నీ తీసుకొని మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తీసుకెళ్తారు, కంప్యూటర్లు తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళిన తర్వాత ఛానల్ క్లోజ్ చేస్తా అంటే ఎట్లా క్లోజ్ చేస్తారు? మీకు ఏ హక్కు ఇచ్చింది క్లోజ్ చేయమని? మీ కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? అంటే పోలీసులే కోర్టా, లేకపోతే కోర్టే పోలీసులా? ఇది కాదు కదా. మీరు దేనికోసం అయితే ఉన్నారో దానికోసం కస్టడీ పేరుతో కస్టడీ తీసుకున్న తర్వాత మీరు ఆ కేసుకు సంబంధించిన అడగాలి. ఆ మిత్రుడు పాపం ఏదో ఎస్టీకి సంబంధించిన మిత్రుడు ఎస్టీ సంబంధించిన రాజ్ కుమార్ మీద కేసు పెట్టిండు. ఆ కేసు పూర్తి వివరాలు, అందులో ఉన్న వివరాలు మాత్రమే అడగాలి. నువ్వు ఇంటికి పోవడం ఎక్కడిది? ఇంటికి పోయి ఆ సిస్టమ్స్ తీసుకోవడం ఎక్కడిది? పోలీసులు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రభుత్వానికి కొమ్ము గాయకుండా, ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయండి. మీరు ఉద్యోగం పొందేటప్పుడే ప్రామిసులు చేస్తారు కదా, లేదు మేము ఎమ్మెల్యేలకు బానిసల బతాం, లేకపోతే మంత్రులకు బానిస బతాం, ముఖ్యమంత్రికి బానిస బతాం అయితే మీరు ఒట్లేయలేదు కదా. మీరు ఉద్యోగ ధర్మాన్ని పాటించండి. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి అత్తగారు, అదేవిధంగా పోలీసులు ఈ కేసును విత్డ్రా చేసుకొని మీరు ఏదైతే కుట్రపూరితంగా ఏదైతే ఎస్టీతో సంబంధించిన ఒక అతనితో కేసు పెట్టారో అది విత్డ్రా చేసుకొని మొత్తం కంప్లీట్గా వెనక్కి తీసుకొని ఇప్పటికైనా, లేకపోతే మీ ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. పాలకుర్తిలో మీకు అడ్రస్ లేకుండా పోతుంది. మీరే వలసలాగా వచ్చింది ఇక్కడికి. వలసలాగా వచ్చిన వాళ్ళు వలసలాగానే ఉండాలి, పని చేసుకొని చక్కగా పోవాలి, అంతే తప్ప కానీ ఉద్యమాల గడ్డ ఇది. పాలకుర్తి కానీ వరంగల్ కానీ అసలు ఉద్యమాలు పుట్టిందే ఇక్కడ, తిరుగుబాటు పుట్టిందే ఇక్కడ. మీ మిన్నే కొట్లాడినాం కదా, మీ సామాజిక వర్గం మిన్న కొట్లాడింది కదా మొత్తం కంప్లీట్ తెలంగాణ. ఇప్పటికైనా అందులో కొంతమంది చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ మీలాంటి వాళ్ళ చర్యల వల్లనే, మీలాంటి వాళ్ళ కార్యక్రమాల వల్లనే ఇక్కడ తెలంగాణలో ఉద్యమాలు పుట్టినాయి. మొదటి నుంచి చూసుకుందాం, సాయుధ పోరాటం నుంచే లేదా తెలంగాణ ఉద్యమం వరకు ఎవరి మీద కొట్లాడినాం? ఇప్పుడు ఏదైతే మీ మీనే కదా, మీ పార్టీ మీనే కదా, మీ పార్టీ తప్పుడు విధానాల మీద కదా, మీకు సంబంధించిన వ్యక్తుల మీదే కదా కొట్లాడింది. మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కంప్లీట్గా వెనక్కి తీసుకొని ఈ కేసు విషయంలో పూర్తిగా మీరు పక్షపాత ధోరణి లేకుండా మీరు ఏ విధంగా ఏలు పెట్టి దీన్ని వెడల్పు చేస్తున్నారో ఖచ్చితంగా చూస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ప్రజల చేతిలో మీకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది.